తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది బీఆర్ఎస్. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం రాసులు ఉన్నాయని, అకాల వర్షంతో తడిసి ముద్దవుతున్నాయని, వాటిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం రాసులు ఉన్నాయని, అకాల వర్షంతో తడిసి ముద్దవుతున్నాయని, వాటిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడుస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ రైతులను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వరికి క్వింటాలకు 500 బోనస్ ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే సీఎం బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ మోసానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నెరవేర్చకపోవడం అన్నదాతలను బాధపెట్టడం కాదా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం పిలుపుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి, మనకు వచ్చినటువంటి భారీ వర్షాలకి, అంటే ఇటీవలకు వచ్చినటువంటి భారీ వర్షాలు తెలంగాణలో చాలా తీవ్రమైనటువంటి పంట నష్టం కలిగించాయి. ధాన్యం అంతా తడిచిపోయి కుప్పలు కుప్పలుగా ఎండిపోకుండా అలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఎంత ఆరబెట్టాలని ప్రయత్నం చేసినా కూడా అప్పటికే బియ్యం పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో బియ్యానికి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి వ్యతిరేక వైఖరిని అనుసరిస్తోంది. ఖచ్చితంగా ధాన్యానికి సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని ఖచ్చితంగా ప్రకటించి తీరవలసి ఉంది అని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్ల పాలవుతున్నటువంటి పరిస్థితి మనకి తెలంగాణలో కనిపిస్తోంది. చాలా చోట్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం కావాలి అని చెప్పి కేసీఆర్ ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాని మేరకు నిరసనలు చేయాలని వాళ్ళకు ఆందోళన పిలుపునిచ్చారు. ఆ మేరకు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారతి, అలాగే క్వింటాలకు 500 బోనస్ కూడా ప్రకటించాలంటే తెలుస్తుంది. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే సీఎం బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ మోసానికి నిదర్శనమని ప్రజలు అంటున్నారు. మరి దానికి సంబంధించి ఏమంటారు?
డెఫినెట్ గా, ఎందుకంటే సన్నవర్లకి మాత్రమే ఇస్తాను అంటే మరి తడిచిపోయినటువంటి ధాన్యం, పాడైపోయినటువంటి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అట్లా కొనుగోలు చేస్తేనే రైతుకి సహాయం చేసినట్టు అవుతుంది. కానీ ధాన్యాన్ని అట్లా వదిలేస్తే అకాల వర్షాలకి రైతులు బాధ్యులు కాదు కదా. అలాంటి కండిషన్స్ లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా కేసీఆర్ పెట్టినటువంటి విషయం. అందువల్ల డెఫినెట్ గా 500 రూపాయలు చెప్పి ఇస్తానన్నారు, దాన్ని డెఫినెట్ గా ఇచ్చి తీరాలి అనేది కేసీఆర్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.